అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే సింపుల్గా మనం ఫేషియల్ అయితే ఎలా చేసుకోవాలి. ఒక బీట్రూట్ ఉంటే చాలు, దీంతో మంచి గ్లోయింగ్ స్కిన్ ఇంట్లోనే తెచ్చుకోవచ్చు. వీక్లీ వన్స్ ట్రై చేయండి, మంత్లీ వన్స్ అన్న అట్లీస్ట్. చాలా సింపుల్, ఒక 45 మినిట్స్లో మనమైతే ఫేషియల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఫేషియల్లో అయితే 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్, నెక్స్ట్ స్క్రబ్బింగ్, తర్వాత మసాజ్, ఇంకా లాస్ట్ అయితే ఫేస్ మాస్క్. ఈ 4 స్టెప్స్ మనమే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే ఫస్ట్ ఫేస్ని క్లెన్స్ చేసుకుంటున్నాను. క్లెన్జింగ్ మీన్స్ నథింగ్ బట్ ఫేస్ క్లీనప్, ఫేస్ని క్లీన్ చేసుకోవడం. నేనైతే దీనికోసం రోజ్ వాటర్ అండ్ కొంచెం బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే పెట్టుకుంటాను. చూడండి, ఇట్లా అయితే చేసుకున్నాను. రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫేస్ పైన అప్లై చేయాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్, దీన్ని క్లీనప్ అంటారు. ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేసుకోవడము. క్లెన్జింగ్ మిల్క్తో కూడా వేసుకోవచ్చు. నాకు స్మెల్ నచ్చదు అని చెప్పేసి నేను రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఫేస్ పైన రబ్ చేస్తున్నట్టు పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ అయితే స్క్రబ్బింగ్. ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇందాక కలుపుకున్న రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ ఉంది కదా, దాంట్లోకి కొంచెం బియ్యం పిండి యూజ్ చేయాలి. స్క్రబ్ కోసం అయితే బియ్యం పిండి యూజ్ చేయాలి ఎప్పుడైనా. అది కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి ఫేస్ని మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చు. కొంచెం ఫేస్ గ్లోయింగ్ కోసం పసుపు అయితే యాడ్ చేస్తున్నా, ఇది ఆప్షనల్. దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకొని స్క్రబ్లా అయితే ఫేస్కి యూజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే స్క్రబ్ చేసుకోండి. ఫేస్ అండ్ నెక్కి మంచిగా స్క్రబ్ చేసుకుంటే మంచి గ్లో ఉంటుంది. బీట్రూట్తో ఏం చేసినా కూడా అప్పటికప్పుడే గ్లో వస్తుంది ఫేస్కి మాత్రం. నేను 2 టైమ్స్ అబ్జర్వ్ చేసిన ఇప్పటికీ. స్క్రబ్ ఎందుకు చేస్తారంటే ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయిపోతాయి మనం ఇట్లా స్క్రబ్ చేసుకోవడం వల్ల. ఫేస్ క్లీన్గా స్మూత్గా కనిపిస్తుంది స్క్రబ్ చేసుకుంటే. నేను జనరల్గా అయితే ఎక్కువ స్క్రబ్ చేసుకుంటాను. ఏమైనా అకేషన్ వచ్చినప్పుడు అయితే ఎక్కువ స్క్రబ్బింగే చేసుకుంటాను, ఎందుకంటే ఫేస్ స్మూత్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫేస్ అండ్ నెక్కి ఒక 15 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడైతే కాటన్ క్లాత్తో మంచిగా తుడిచేసుకోవాలి, క్లీన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ ఉండండి. నెక్స్ట్ అయితే ఫేస్ మసాజ్. మీరు అనుకుంటారా ఇదంతా ఎవడు చేసుకుంటాడు పెద్ద ప్రాసెస్ అని. బయట ఫేషియల్ చేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు, ఇంకా చేయించుకోలేని వాళ్ళు ఇట్లా సింపుల్గా చేసేసుకోండి ఇంట్లోనే. మనకి చేసుకుంటున్నప్పుడే స్టెప్ బై స్టెప్ ఫేషియల్ చేస్తున్నప్పుడే గ్లో తెలుస్తుంది. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. ఇట్లా చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి. నేను కూడా అంతకుముందు ఏవి నమ్మేదాన్ని కాదు అసలు. ఫ్రూట్స్ అయితే అసలు ఫేస్కి పెట్టడమే నాకు నచ్చదు.
ఇప్పటికీ నేను అలోవెరా జెల్ అయితే అసలు పెట్టుకోను, కొన్ని అవాయిడ్ చేస్తాను. నేను నాకు మంచిగా అనిపించినవి, నాకు పడేవే నేను పెట్టుకుంటాను, అవే మీకు చెప్తున్నా. ఓకే, ఇంకా లాస్ట్ స్టెప్కి వచ్చేసినాం కదా. మసాజ్ కోసం అయితే బీట్రూట్ అండ్ కర్డ్ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫేస్ని జెంటిల్గా మసాజ్ చేస్తూ ఉండాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఎంత ఎక్కువ మసాజ్ చేసుకుంటే ఫేస్ అంతా గ్లోయింగ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, స్కిన్ మంచి గ్లోకి వస్తుంది. ఇంకా చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ 2 days తర్వాత ఇంకా మంచి గ్లో ఉంటుంది. మసాజ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసేసుకోండి. కొంచెం వాటర్ ఉంది, కర్డ్ కొంచెం తక్కువ వేసుకోవాలి. కర్డ్తో ఎందుకు మసాజ్ అంటే స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, దట్టు సాఫ్ట్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చేస్తుంది మనకి. ఫేస్ అండ్ నెక్కి అయితే జెంటిల్గా మసాజ్ అయితే చేసుకోవాలి. బీట్రూట్ అయితే మంచి పింక్ కలర్కి వచ్చేసింది కదా. జస్ట్ ఒక్క బీట్రూట్, చిన్న బీట్రూట్తో ఈ ఫేషియల్ అంతా వేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి. రేపు ఏమన్నా ఫంక్షన్ ఉంది అనగా ఈరోజు అయితే ఈ ఫేషియల్ చేసుకుంటే మంచి గ్లో ఉంటుంది ఫేస్లో అయితే. ఇట్లా ఫేస్ మసాజ్ అయితే ఒక 15 minutes వేసేసుకొని తర్వాత మంచిగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలి వెట్ క్లాత్తో. ఇంకా ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారా, వెంటనే గ్లో కూడా తెలిసిపోతుంది, ఫేస్ అయితే నీట్గా అయిపోయింది కదా. బీట్రూట్ తినలేక ఇవన్నీ చేయడం. బీట్రూట్ అంటే నాకు అస్సలు నచ్చదు, బీట్రూట్ జ్యూస్ కూడా నేను అసలు తాగను. నేను మా పాప ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అసలు బ్లడ్ లేకుండే, అప్పుడు బలవంతంగా తాగిచ్చారు బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి స్కిన్ పరంగా, హెల్త్ పరంగా. నేనైతే దాన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ అయితే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక చేసుకున్నాం కదా మసాజ్ క్రీమ్, కర్డ్ అండ్ బీట్రూట్, దాంట్లోనే కొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు బేసన్ యూజ్ చేయాలి. స్క్రబ్ కోసం అయితే రైస్ ఫ్లోర్. ఇప్పుడైతే శనగపిండిలో కొంచెం హనీ అండ్ పసుపు అయితే వేసి కలిపిన. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అయితే ఇట్లా అప్లై చేసుకోవాలి, ఫేస్ అండ్ నెక్కి. దీన్ని మనం మొత్తం కంప్లీట్ డ్రై అయ్యే వరకు ఉంచుకొని క్లీన్గా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఆరడానికి. నాకైతే 20 minutes అయితే పట్టింది. ఆ లోపైతే నేను ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నా. ఇట్లా డ్రై అవుతూ ఉంటుంది. ఇంకా ఈ బీట్రూట్ జ్యూస్ అంటే కొంచెం పీలానే ఉంది, మరీ జ్యూస్ ఏం కాదు. దీన్నైతే ఒక చిన్న డబ్బాలో యాడ్ చేసి కొంచెం వ్యాజ్లైన్ అయితే మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన. చూద్దాం తర్వాత లిప్ బామ్లా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చేసిన. ఇక నెక్స్ట్ అయితే నేను ఫేస్ వాష్ అయితే వేసుకున్నాను. చూడండి ఫేస్ ఎంత నీట్గా బ్రైట్గా అనిపిస్తుందో. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కొంచెం ప్రొలాంగ్ అయినట్టుంది, ఫార్వర్డ్ చేస్తూ చేయండి. ఇక లాస్ట్లో అయితే స్టీమింగ్, ఇది క్లిప్ తీయడం మర్చిపోయినా నేను. వేణీళ్ళతో వేసుకోవాలి అంతే. ఇక ఫేస్ అయితే మంచి గ్లోకి వచ్చింది కదా. ఇంతే వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.